ఈరోజు వార్తాపత్రికలో వాలంటీర్ల గురించి వచ్చిన సమాచారాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది న్యూస్ రిపోర్టర్స్ కానీ వార్తాపత్రికలు ఛానల్స్ అందరూ కూడా మీ మీద కన్సర్న్ చూపిస్తే ఇంపార్టెంట్ హైలైట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. వాలంటీర్ల ఆశలు చిగురించాయి. ఉద్యోగ భద్రత, అలాగే ప్రభుత్వం తీపి కబురి చెప్పింది. తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశం జారీ చేసింది. వరద సహాయ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి పాలు పంచుకోవాలని కోరింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటరీ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. 3 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వకుండా వారి ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది. పింఛన్ల పంపిణీకి కూడా వారిని దూరం పెట్టడంతో ఉద్యోగంపై వారి నమ్మకం సన్నగిలింది. కేవలం సచివాలయానికి వచ్చి సంతకాలు పెట్టి ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రాలు అందజేశారు. రీసెంట్గా షర్మిల గారిని కూడా కలిసి వినతి పత్రం అందించినట్లుగా డైరెక్టర్స్ మనకి ఒక వీడియోలో తెలియజేశారు. అలాగే ప్రజాప్రతినిధులను తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లను భవిష్యత్తును ప్రశ్నార్థకం కాకుండా కాపాడాలని వారు కోరారు. అయితే ప్రభుత్వం తాజా నిర్ణయంలో వారిలో ఆశలు చిగురింపజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్ల విధులు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సచివాలయంలో వారిని ప్రత్యక్షంగా సమావేశాలు బట్టి వారికి చేయాల్సిన పనులపై అధికారులు దిశానిర్దేశనం చేశారు. గ్రామ వార్డు సచివాలయం సెక్రటరీ వారికి అనుసంధానం చేస్తూ వారిని వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లంతా ఉత్సాహంగా విధులకు హాజరై సచివాలయ సిబ్బందితో సహాయ సహకారాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాలంటీర్ల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవడంతో ఫోన్లను తిరిగి అందజేశారు. అయితే సిమ్స్ కూడా త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల క్రితం అందజేసిన ఫోన్లు కావడంతో ఇవి చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి అని అవి సక్రమంగా పనిచేయడం లేదని వాలంటీర్లు వాపోతున్నారు. వీటి స్థానంలో కొత్తవి అందజేయాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి సహకరిస్తాం. వాలంటీర్ల యొక్క ఉత్సాహంలో మరింత ఉత్సాహం. ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలియజేశారు. వరద బాధితుల సేవా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లంతా భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నామని, రాజీనామా చేసిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని వారు వాపోతున్నారు. రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ గారు ప్రభుత్వ వాలంటీర్ విధుల కొనసాగింపుపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేయాలని కోరారు. కాబట్టి వెంటనే మమ్మల్ని అందరినీ విధుల్లోకి తీసుకుని ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తామని వారు భరోసా ఇచ్చారు. వాలంటీర్లకు రోజు రోజుకి మంచిగా జరుగుతుంది. కొంచెం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.